రిలీజ్ చేసినటువంటి జియో నెంబర్ 15 చూస్తే అత్యంత దారుణంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వ్యవసాయేతర భూములు ఏదైతే ఉంటాయో ఆ భూములు అంటే దేవాదాయ శాఖ పరిధిలో వివిధ ఆలయాలు కావచ్చు, మఠాలు కావచ్చు, సత్రాలు కావచ్చు, లేదంటే ఇతర ధార్మిక సంస్థల పేర్లతో ఉన్నటువంటి వేలాది ఎకరాల భూముల్ని ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులకి కావాల్సినంత రేటుకి ఇచ్చేటటువంటి కార్యక్రమానికి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. అంతకుముందు ఎప్పుడైనా సరే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వ్యవసాయేతర భూములు ఏదున్నా కూడా అంతకుముందు జియో నెంబర్ 426 ప్రకారం ఆ భూముల్ని వేలం ద్వారా మాత్రమే దక్కించుకోవాలంటే ఎవరైతే వేలంలో పార్టిసిపేట్ చేస్తారో ఆ పార్టిసిపేట్ చేసి దానికి ఒక ధర నిర్ణయిస్తారు. ఆ ధర ప్రకారమే ఏదైతే ఆ భూములు అనే దానికి లీజ్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఒక సింగిల్ దరఖాస్తు ఎవరు చేసుకున్నా అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి నచ్చినటువంటి రేటుకి నచ్చినటువంటి వ్యక్తులకి కట్టబెట్టేటటువంటి కార్యక్రమానికి నిన్న తెరలేపారు. అది కూడా సాక్షాత్తుగా మన కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ కేబినెట్ లో మన సనాతన డ్రామా ఆర్టిస్టు కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటిది అని అంటే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే మఠాలు గాని, సత్రాలు గాని, ఆలయాలకు సంబంధించినటువంటి భూములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 4,67,000 ఎకరాలు ఉన్నాయి. దాంట్లో ఏదైతే పట్టణ ప్రాంతాల్లో అత్యంత ఖరీదైనటువంటి అంటే దాదాపు ఎకరం 20 కోట్లు 30 కోట్లు చేసేటటువంటి భూములు కూడా ఉన్నాయి. దాంట్లో 4,244 ఎకరాలు. దీన్ని అప్పనంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం. దానిలో 4,244 ఎకరాలంటే 2,05,40,960 చదరపు అడుగుల స్థలాలు. దీంట్లో 1,55,00,000 చదరపు అడుగుల స్థలాలు ఖాళీ స్థలాలు, 50,000 చదరపు అడుగులు ఆల్రెడీ బిల్డింగ్స్ రూపంలో ఉన్నాయి. వీటన్నిటిని ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులకి అప్పనంగా 99 పైసలకో లేదంటే రూపాయికో లేదంటే ₹1 లీజుకి ఇచ్చేటటువంటి కార్యక్రమానికి తెరలేపారు.